హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇటీవలే ఒక ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త వేతనంతో పెన్షన్కు దరఖాస్తులు ప్రారంభిస్తామని అధికారులు ముందుగా సూచించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త వేతనంతో పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం గ్రామవార్డు సచివాలయంలో స్పౌస్ పెన్షన్ కేటగిరీకి చెందిన దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. చాలామందికి స్పౌస్ పెన్షను మరియు వేతనంతో పెన్షను మధ్య తేడా గురించి సందేహం ఉంటుంది. ఒకవేళ భర్త ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ఉండగా మరణించినట్లయితే అతని స్థానంలో భార్యకు ఇచ్చే పెన్షన్ను స్పౌస్ పెన్షన్గా పరిగణిస్తారు. అయితే భర్త ఎప్పుడు పెన్షన్ పొందకుండానే మరణించినట్లయితే ఆ మహిళకు వేతనంతో పెన్షన్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ మరణించిన వ్యక్తులు భార్యలు గ్రామ లేదా వార్డు సచివాలయంకు వెళ్ళి దరఖాస్తు ఫారం తీసుకొని అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఆధార్ కార్డు, భర్త మరియు భార్య వివరాలు, భర్త మరణ ధృవీకరణ పత్రం, పెన్షన్ ఐడి, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు వంటి పత్రాలు అవసరం అవుతాయి. జూన్ నెలలో దరఖాస్తు చేసుకున్న వారికి జూలై నెలలో పెన్షన్ మంజూరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక కొత్త వేతనంతో పెన్షన్ల దరఖాస్తుల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం లేదా అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వాయిదా పడిన తర్వాత కొత్త తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలో ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం సుమారు 1,50,000 మంది గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. ఈ జాబితాపై గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి అందులో ప్రస్తుతం జీవించి ఉన్నవారు ఎంతమంది, మరణించిన వారు ఎంతమంది అనే వివరాలను సేకరిస్తున్నారు. ఒకవేళ కొంతమంది మరణించి ఉంటే వారి స్థానంలో కొత్త అర్హులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఉదాహరణకు 1,00,000 మందిలో 50,000 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లయితే మిగిలిన స్థానాలను కొత్త దరఖాస్తుదారులతో భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే భవిష్యత్తులో వేతనంతో పెన్షన్ల దరఖాస్తులను గ్రామవార్డు సచివాలయం ద్వారా స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించిన దరఖాస్తులు నిరంతరం స్వీకరిస్తున్నారు. వేతనంతో పెన్షన్ల దరఖాస్తులు ప్రారంభమైన వెంటనే అర్హులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.